చాలా మంది హీరోలు కలెక్షన్స్ తో రికార్డ్స్ బద్దలు కొడుతుంటారు, కానీ కొంతమంది హీరోలు వరుస సినిమాలతో రికార్డ్స్ బద్దలు కొడుతుంటారు. అప్పట్లో కృష్ణ గారు సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి 14 సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసి ఆ రికార్డ్ కి చాలా దగ్గరగా వెళ్లారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే ఎవ్వరూ కూడా అలాంటి సాహసం చేయలేదనే చెప్పాలి. మహా అయితే ఒక సంవత్సరానికి 1-2 సినిమాలకు మించి చెయ్యట్లేదు. కానీ నారా రోహిత్ ఇప్పుడు కృష్ణ చిరంజీవి గారి దారిలోనే వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం నారా రోహిత్ వరుస పెట్టి 9 సినిమాలు రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన తుంటరి, మార్చ్ 25 రిలీజ్ కి రెడీ అయిన సావిత్రి, రెజీనాతో తాతినేని సత్య డైరెక్షన్ లో రిలీజ్ కాబోతున్న శంకర, కొత్త డైరెక్టర్ కార్తికేయ డైరెక్షన్ లో రాబోతున్న పండుగల వచ్చాడు, వశిష్ఠ మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఒకడుండేవాడు, వారాహి బ్యానర్ లో రాజా చేయి వేస్తే, ప్రేమను గెలిచాడు అనే డిఫరెంట్ ట్యాగ్ లైన్ తో రాబోతున్న వీరుడు, ఇళయరాజా మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్న కథలో రాజకుమారి, శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో జో అచ్యుతానంద సినిమాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతున్నాయి.